సార్ కొంతమంది స్టూడెంట్స్కి కొంతమంది ఏంలే కానీ చాలామంది ఉంటారు ఇలాంటి స్టూడెంట్సే. అంటే వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ సబ్జెక్ట్ పోర్షన్ ఎక్కువ అంటే ఒక్కొక్కసారి మనకి మేము చిన్నప్పుడు కూడా మ్యాథ్స్ ప్రాబ్లం చూసేస్తే అమ్మ ఇంత ఉందా అని భయం వేసి దాని గురించి ఆలోచించడం కానీ దాని మీద మేము ఇంట్రెస్ట్ పెట్టలేం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆలోచిస్తూ డిలే చేస్తూ ఆ ఓవర్ థింకింగ్ని మనం పక్కన పెట్టి దాని మీద ఏకాగ్రత వచ్చి దాని మీద పట్టు రావాలంటే ఎలా అంటారు? యాక్చువల్గా ఏంటంటే ఆ మాటకు వచ్చేది ఐఏ స్టూడెంట్కే కాదు, ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడుతుంది, జీవితంలో కూడా ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, భయపడినోడిని అల్సర్ కూడా చంపేస్తుంది, భయం లేనోడిని క్యాన్సర్ కూడా చంపలేదని. అట్లా స్టూడెంట్స్ ఓవర్ థింకింగ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా నీకు ఒక ప్రాసెస్ చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఎందుకు చదువుతున్నామో వాళ్ళకే తెలియక చదివితే చదివారా అనే కొంతమంది నెగ్లిజెన్స్ ఉంటారు. వాడికి ఓవర్ థింకింగ్ ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకి ర్యాంక్ రాదు. ఎందుకంటే నీకు చదువు పట్ల భక్తి శ్రద్ధ ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ ఓవర్ థింకింగ్ వాడు మంచివాడు యాక్చువల్గా. ఎందుకని? అమ్మో టైం అయిపోతుంది, అమ్మో పోర్షన్ అవ్వట్లేదు, అమ్మో నాకు సిలబస్ అవ్వట్లేదు, అయ్యి బాబోయ్ టెస్ట్లో మనం మరీ దారుణం తక్కువ వచ్చినాయి. ఎప్పుడైతే ఎలాగైనా ర్యాంక్ రావాలి వాడు ఓవర్గా ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఓవర్ థింకింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకు నేను ఏమంటానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 ప్రిన్సిపల్స్ని పాటించండి. సిలబస్ పరంగా, ఓవర్ థింకింగ్ పరంగా చాలా జాగ్రత్తగా విని రాధా. నాకు తెలిసి ఈ 3 సూత్రాలు పాటిస్తే జీవితానికి ఉపయోగపడుతుంది. యాంగ్జైటీ లాంటిది, ఓవర్ థింకింగ్ లాంటిది ఉండకపోవడము ఐఏఎస్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజనరీగా ఆలోచించు. అదైతే పెద్ద పదం కదా, సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు ఒక ఊరు వెళ్ళాలనుకున్నావు, అది కూడా ఏదో కోల్కతా వెళ్ళాలనుకో, ఏదో ఒక నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అనుకో. నువ్వేం చేస్తావు? నువ్వు ఒక చిన్న జాతకమేను చిన్న ప్లాన్ నీ బ్రెయిన్లో వేసుకుంటావు. ముందు జూన్ 5వ తారీఖునేమో చిన్న ప్లాన్. దీని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్గా ఐఏఎస్ కూడా నువ్వు విజనరీగా ఆలోచించేటువంటి అర్థం ఏంటంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకొని డే 1 నుంచి నీ ఐఏఎస్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదాన్ని ఒక అవగాహన చేసుకో. అందులో నేనేమంటానంటే ఇయర్లీ ప్లాన్, ఒక ఇయర్కి ఒక ప్లాన్ గీసుకో, దాన్ని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవది, నీకు ఆల్రెడీ ఎక్కడ డెస్టినేషన్ ఉందో తెలుస్తోంది, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలుస్తోంది, ఎంత చదవాలో తెలుస్తోంది, ఎప్పుడు చదవాలో తెలుస్తోంది, ఏ వీక్ ఏం చదవాలో తెలుస్తోంది, ఏ డే ఏ పుస్తకం చదవాలో తెలుస్తోంది. దానికి తోడు నేనేం చేస్తానంటే ఈ గురుకులంలో ముందు బుక్స్ లిస్ట్ ఇస్తాను. అంటే ఈ పుస్తకాలు చదువు, ఇంకేం చదవద్దంటాను నేను. ఓన్లీ ఈ పుస్తకాలే చదువు, ఇంకోటి చదవద్దంటాను నేను. ఆ పుస్తకాలు చాలు చాలు. దానికి ఎడిషనల్ అప్డేషన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అంతే. నేను దాని టైం టేబుల్ ఇస్తాను. నేను ముందే నువ్వు 1 ఇయర్ టైం టేబుల్ నేను వేసేసే బాధ నాది. ఆ 1 ఇయర్ టైం టేబుల్లో మళ్ళీ ఒక ఫస్ట్ 3 months ఫస్ట్ 2 months టైం టేబుల్ నేను నీకు ఇస్తా. అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏమో చదవాలి, రేపేం చదవాలి, యాంగ్జైటీ నుంచి బయటపడిపో. నేను చూసుకో, ప్లానింగ్ ఉంది కదా నీకు. పైగా ప్లానింగ్తో పాటు ఎప్పుడెప్పుడు ఏమేమి ఎగ్జిక్యూట్ చేస్తే డెస్టినేషన్కి రీచ్ అవుతావో ముందే డిసైడ్ చేస్తాం కదా. అందుకని నేనేమంటానంటే ఫస్ట్ స్టెప్ ఏమో ఒక విజనరీ ప్రిన్సిపల్ని పెట్టుకో. సెకండ్ది డైలీ ఎగ్జిక్యూషన్ పెట్టుకో. డైలీ ఎగ్జిక్యూషన్ అంటే అర్థం ఏంటంటే దాన్ని ఇంకోలా చెప్తాను, చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది శివఖేరా అనే ఆయన యూ కెన్ విన్ అనే బుక్లో చెప్పాడు. అది నాకు చాలా ఇష్టమైంది కాబట్టి మళ్ళీ చెప్తాను. అది ఏంటంటే నువ్వు రాత్రిపూట హైవే మీద ఒక బండి వెహికల్ మీద వెళ్తుంటే, 4-wheeler వెళ్తుంటే నువ్వు హెడ్లైట్ వేస్తావు. ఈ హెడ్లైట్ ఇక్కడ నుంచి ఇంతవరకు పడుతుంది అంటే ఇదంతా వెలుగు, ఆ తర్వాత చీకటి. నువ్వు కనుక ఈ చీకటిని చూసి భయపడిపోతే అడుగులు ముందుకేయలేవు. అయ్యి బాబోయ్ చీకటి ఉందండి అక్కడ, చీకటి ఉందని అక్కడ, చీకటి ఉందని అక్కడ. ఓవర్ థింకింగ్ వాళ్ళు చేసేది అదే కదా.
చదివేది ఆలోచించడం మానేసి చదవాల్సింది కదా ఆలోచిస్తాడు. హిస్టరీ పుస్తకం ఓపెన్ చేసి ఉంటే నాకు ఎకనామిక్స్ రాదేమో, ఎకనామిక్స్ ఓపెన్ చేసి ఉంటే నాకు పాలిటీ రాదేమో అనుకుంటాడు. లేదు, ఓవర్ థింకింగ్. అందుకు నేను ఏమంటానంటే, నువ్వు హైవే మీద ఇంతవరకు వెలుగుంది కదా, ఈ వెలుగునే చూడు, చీకటిని చూడకు. అప్పుడు నువ్వు అడుగు ముందుకే, చీకటి కూడా ఒక అడుగు చీల్చబడింది, ఇంకో అడుగు ముందుకే ఇంకొక అడుగు చీల్చబడింది. అందులో అడుగులు ముందుకేస్తూ వెళ్ళిపో. దాన్ని ఇంకోలా చెబుదాం, నువ్వు చదువుకుంటూ వెళ్ళిపో. ఇవాళ చదవాల్సిన చదువు కాదు, ఈ పూట చదవాల్సిన చదువు కాదు, ఈ గంట చదవాల్సిన చదువు కాదు, ఈ అరగంట చదవాల్సిన చదువు కాదు, ఈ నిమిషం చదవాల్సిన చదువు ఎందుకు రేపటి గురించి. అప్పుడు నువ్వెప్పుడైతే ఇలాగ నిన్ను నువ్వు ఇవాళ ఏం చదవాలో చదవాలి. దీనికి 3వ సూత్రం చెప్తాను. ఎప్పుడు చదవడం ఏమిది? సరే, ఓవర్ థింకింగ్ ఉంది, ఒకసారి పక్కన పెడతాం. ఇంకో కారణం ఉంది. మనకి అనవసరం ఫ్రెండ్స్ ఉంటే, మనకి పనికి మాలిన పనులన్నీ పెట్టుకుంటే, మనం ఏ రోజు చదవాల్సిన ఆ రోజు చదవాలనే డిసిప్లిన్ లేకుండా ఉంటే, మనం ఓవర్ స్లీపీయో లేకపోతే స్లీప్లెస్నెస్ ఉంటే, మన ఫిజికల్ హెల్త్ బాగుండకపోతే, ఇలాంటి వాటిల్లో మనం ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేస్తాం కదా. అందుకు నేనే ఉంటానంటే ఒక టైం టేబుల్ పెట్టుకో. నేను టైం టేబుల్ చదవడానికి అది జీవితానికి పెట్టుకో. మార్నింగ్ 6 అంటే 6కి లే, 6:30, 7 వరకు వాకింగ్ చేయి, యోగా చేయి, ప్రాణాయామం చేయి. యూట్యూబ్ని తక్కువ చూడు, వెబ్సైట్లు ఎక్కువ చూడకు, అనవసరమైన పుస్తకాలు చదవకు. ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వు, ఒక ఫ్యాకల్టీని నమ్ము, ఒక గురువుని పెట్టుకో. ఆ గురువు ఏం చెప్తుంది వెళ్ళు, ఆ గురుకులంలో జాయిన్ అవ్వు, ఆయనతో పాటు ప్రయాణం చేయి. ఆయన చూసుకుంటారు కదా. చెప్పింది నువ్వు చేయడం మానే. చాలా స్టూడెంట్స్, నేను ఆశ్చర్యపోతావు రాధ, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఇవాళ క్లాస్ ఇచ్చేస్తాం కదా, ఆ క్లాసులు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతారు. యాక్చువల్గా ఎందుకురా నీకు ఇది అంటే, నెక్స్ట్ ఆ క్లాసులు ఎప్పుడు ఇస్తారు, ఆ క్లాసులు ఎప్పుడు ఇస్తారు నీకెందుకు. ఇప్పుడు నేను ఇన్ని వీడియోల ద్వారా చెప్పి 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 నేనేమి గోప్యంగా లేదు కదా. పోనీ నా దగ్గర జాయిన్ అవ్వాలా లేదంటే ఒక వీడియో చూసైతే జాయిన్ అవ్వక్కర్లేదు కదా. కొన్ని ఒకసారి అంటూ నన్ను చూస్తే యూట్యూబ్ ఇంకా చూడు 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 అంటుంది కదా. ఏది ప్రతి చోట కూడా. అందులో ఇవాళ రికార్డ్ అయిన తర్వాత ఏదో 4 గోడల మధ్య నేను చిన్న అబద్ధం చెప్పేసి అడ్మిషన్ తీసుకుని లేదు కదా. ఇవాళ నేను యూట్యూబ్లో వేల లక్షల మంది ముందు మాట్లాడుతున్నాను కాబట్టి, నేను ఎప్పుడో 3 ఏళ్ల కిందట మాట్లాడింది కూడా కావాలంటే ఇప్పుడు తీయచ్చు కదా. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు వాళ్ళు మాట్లాడింది ఇవాళ మనం యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం కదా. అట్లా నేను ఏం చెప్పాను ఒకసారి చూడు. సరే, కాంటెక్స్చువల్గా అప్పుడప్పుడు కొన్ని చెప్పచ్చు, ఎక్కడైనా సహజం. అది కాంటెక్స్చువల్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏదో ఒక అల్లోపతి డాక్టర్స్కి సంబంధించిన ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయుర్వేదం గొప్పదే కదండి అనడానికి ఉండదు అక్కడ నీకు. డాక్టర్ గారు అల్లోపతి డాక్టర్ గారు కాబట్టి అంతే కదా మాట్లాడకూడదు. ఇలాంటివి ఉంటే ఉంటాయి. టెక్నికాలిటీస్ అంటాం దాన్ని, కాంటెక్స్చువల్ స్టేట్మెంట్స్ అంటాం దాన్ని. ఆ కాంటెక్స్చువల్ స్టేట్మెంట్ కాంటెక్స్ట్లోనే చూడాలి. దాని ఇంగిత జ్ఞానం అని తెలుగులోను, కామన్ సెన్స్ అని ఇంగ్లీష్లోనూ అంటారు. ఇవన్నీ స్టూడెంట్ కలిగి ఉంటే ఓవర్ థింక్ ఎందుకు వస్తుంది? రేపు ఏమవుతుంది ఇవాళ ఎందుకు నువ్వు ఆలోచిస్తావు? రేపు ఏం చదవాలి ఇవాళ ఎందుకు ఆలోచించడం? ఇవాళ చదవాల్సింది చదవచ్చు కదా. నువ్వు ఎక్కడో మైండ్ పెట్టుకుని ఎక్కడో ఉండడం ఎందుకు? సో అందుకని ఈ 3 స్టెప్పులు చేయబ్బా చాలు, అంతే.